కాబట్టి ఆవిడ బృందావనానికి ఈశ్వరి, కృష్ణ ప్రేయసి అని అంటారు. చాలా మంది అడుగుతారు ఇంకో ప్రశ్న, రాధాకృష్ణులకి వివాహం అవ్వలేదు కదా, ఎందుకు మీరు ఆలయంలో రాధారాణి కృష్ణుడు పక్కన పెట్టి ఆరాధన చేస్తారు, వివాహం అవ్వండి, ఏదో వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటారు. మీకు ఒక విషయం చెప్తాను, ఎవరైతే ఈ ప్రశ్న అడుగుతారో మీరందరూ ఫస్ట్ వెంటనే టికెట్ బుక్ చేసుకుని బృందావనానికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి బృందావనంలో బాండీరవన్ అనే ప్రదేశం ఉంది, మీరు బాండీరవన్ వెళ్ళండి, బృందావనానికి వెళ్ళి బాండీరవన్ అనండి, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. అక్కడ రాధాకృష్ణ వివాహస్థలి అని వాళ్ళిద్దరి వివాహం జరిగిన ఒక పెద్ద లీలాస్థలి మనకు కనిపిస్తుంది. అక్కడ రాధాకృష్ణులు ఇద్దరికి వివాహం జరుగుతున్న ఆలయం అక్కడ ఉన్నది. సాక్షాత్తుగా బ్రహ్మాది దేవతలందరూ, ఇంద్ర, కుబేర, వరుణ, వాయు, చంద్ర, రుద్ర అందరి దేవతలు కలిసి రాధాకృష్ణుల యొక్క వివాహం భాండీరవనంలో జరిపించారు. మీరు ఇంటర్నెట్ లో ఉన్నారు కదండి, రాధాకృష్ణ వివాహ స్థలి అని పెట్టంగానే వచ్చేస్తాయి మీకు. ఆలయం ఉంది, ఇంకా రాధాకృష్ణుల యొక్క వివాహం జరిగిన ఆలయం అదే స్థలంలో జరిగినది. కాబట్టి మనకి తెలియదు, అందుకే అంటారు జనాలు ఎన్నో విషయాలు అంటూ. అవన్నీ నిజం కాదండి. ఇప్పుడు రాముడు వెనక చాటు నుంచి వారిని